జనవరి 9వ తారీఖున రాజా సాబ్ సినిమా రిలీజ్ అయింది. హర్రర్ ప్లస్ ఫాంటసీ ప్లస్ కామెడీ జోనర్లో తెరకెక్కిందంటూ చెప్పుకున్న ఈ సినిమా కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంది. చివరకు చేసిన తప్పేంటో ఆలస్యంగా గ్రహించి ప్రేక్షకులు ఏం ఆశించి మరీ థియేటర్లకు వెళ్లారో ఆ సీన్లు లేకపోవడం వల్లనే సినిమాకు ఇలాంటి టాక్ వస్తుందని గుర్తించి ఆ సీన్లను వెంటనే యాడ్ చేశారు. అనవసరంగా ప్రేక్షకులు కన్ఫ్యూజ్కు గురైన సీన్లను కట్ చేసి పారేశారు. మొత్తానికి సినిమా రిజల్ట్ను మార్చేందుకు తెగ ప్రయత్నించారులే కానీ ఆల్రెడీ ఈ సినిమా ఎత్తిపోయిందని ప్రేక్షకులు డిసైడ్ అయిపోవడంతో భారీ స్థాయిలో కలెక్షన్లు అయితే రాజాసాబ్ సినిమాకు రావటం లేదు. ప్రభాస్ అభిమానగణం వల్ల కావచ్చు, సంక్రాంతి పండుగ వాతావరణం వల్ల కావచ్చు, ఫ్లాప్ టాక్ను తెచ్చుకున్నా సరే కాస్తో కూస్తో రాజాసాబ్ సినిమాకు ఇప్పుడు కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఆ తర్వాత జనవరి 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా రిజల్ట్ ఏంటో కూడా అందరికీ తెలిసిన విషయమే. అసలు బాలేదు, అటర్ ఫ్లాప్, డిజాస్టర్ టాక్ అన్న పదాలనైతే రానియకుండా చేసుకున్న మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు సోషల్ మీడియాలో అయితే ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తుంది. అదే రేంజ్లో మొదటి రోజు కలెక్షన్లు కూడా వచ్చేసాయి. కథాపరంగా లోపాలు ఉన్నా, అస్సలు లాజిక్లు లేకపోయినా, కామెడీ ట్రాకులు అంతగా వర్కౌట్ కాకపోయినా సరే, వెంకటేష్ గారి క్యామియో రోల్ కూడా పెద్దగా వర్కౌట్ కాకపోయినా సరే, చిరంజీవి గారి ఇమేజ్కు అనిల్ రావుపూడి గారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తోడవడంతో మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగానే కలెక్షన్లు వస్తున్నాయి. సంక్రాంతి పండుగ రేసులో గట్టిగా నిలబడింది. ఇక తాజాగా జనవరి 13వ తారీఖున సంక్రాంతి పండుగ రేసులోకి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా కూడా వచ్చేసింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ గారు హీరోగా నడిచిన ఈ సినిమా అసలు ఎలా ఉంది? కామెడియన్ సత్య కామెడీ గురించి ఓ రేంజ్లో ప్రచారం చేసుకున్నారు కదా, మరి తెర మీద సత్య కామెడీ వర్కౌట్ అయిందా లేక సోసోగానే ఉండిపోయిందా? ఈ సంక్రాంతి రేసులో ఈ సినిమా నిలబడగలదా లేక ఇది కూడా రవితేజ డిజాస్టర్ సినిమాల లిస్టులో చేరిపోయిందా అన్న వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి. సినిమా కథలో పెద్దగా కొత్తదనం ఏమీ ఉండదు. మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను చూశారు కదా, ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా కూడా అచ్చం అదే ట్రాక్లో నడుస్తుంది. కాకపోతే వెంకటేష్ గారు బడ్జెట్ పరిమితుల కారణంగా నేపాల్కు వెళ్ళినట్టుగా చూపిస్తే ట్రెండ్ మారింది కాబట్టి ఇప్పుడు ఎంచక్క మన రవితేజ గారు స్పెయిన్ దాకా వెళ్ళొచ్చారు. వ్యాపార పని నిమిత్తం స్పెయిన్కు వెళ్ళిన హీరో గారు అనుకోకుండా ఓ హీరోయిన్కు కనెక్ట్ అయిపోతారు. ఆ తర్వాత హైదరాబాద్కు తిరిగి వస్తారు. ఇటు చూస్తే నా భర్త నాకే సొంతం, ఆయన వేసుకునే అండర్వేర్లను కూడా నేనే దగ్గరుండి మరీ కొంటాను, ఆయన తినే తిండి నుంచి కట్టుకునే బట్టల వరకు అన్నీ నా సెలక్షన్ అయి ఉండాలంటూ ఓ విచిత్రమైన టిపికల్ మెంటాలిటీలో హీరో గారి భార్యమని ఉంటుంటారు. మరి ఆ భార్యకు తన భర్త గారి స్పెయిన్ వ్యవహారం తెలిసిందా? స్పెయిన్లో ఉండాల్సిన ప్రేయసి హైదరాబాద్కు ఎందుకు వచ్చింది? ఏకంగా హీరో గారి నెట్టింట్లోనే ఆమె ఎందుకు ప్రత్యక్షమవుతుంది? అసలు విషయాన్ని భార్యకు తెలియకుండా ఉండేందుకు సగటు భర్త పాత్రలో హీరో గారు ఎన్ని తిప్పలు పడ్డారు? చివరకు ఇద్దరికీ ఆ విషయం తెలిసాక హీరో గారు ఏం చేశారు, ఎలా ఆ ఇబ్బంది నుంచి తప్పించుకున్నారు అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా విషయంలో నచ్చిన అంశం ఏమిటంటే నేరుగా అసలు పాయింట్లోకి దర్శకుడు వెళ్ళిపోయాడు. హీరో ఇంట్రాక్షన్ సీన్ కానీ, హీరో ఎంట్రీ సాంగ్ కానీ ఏమాత్రం లేకుండా, అనవసర ల్యాగ్ లేకుండా ఈ సినిమా కథను స్టార్ట్ చేసేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా 4 కామెడీ సీన్లు, హీరో గారి సీక్రెట్ టాస్క్, సెకండ్ హీరోయిన్తో ప్రేమాయణానికి సంబంధించిన సీన్లతో నడిపించేశారు. ఈ క్రమంలోనే సత్యతో చేయించిన కొన్ని కామెడీ సీన్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. సునీల్ గారు కూడా నేను సైతం అంటూ తనదైన మార్కు కామెడీ సీన్లతో అలరించారు. తప్పులు చేసి భార్యకు దొరికిపోయి ఆ తర్వాత తిప్పలు పడే సగటు భర్త పాత్రలో సునీల్ కామెడీ కూడా పారలేదనిపిస్తుంది. రవితేజ, వెన్నెల కిషోర్, సునీల్ గార్ల కాంబినేషన్లో పదే పదే కామెడీ ట్రాక్లు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని పీలాయి, ఇంకొన్ని సోసోగా ఉండిపోయాయి. ప్రీ ఇంటర్వెల్ సీన్లో మాత్రం కామెడీ పరంగా హై ఇచ్చే సీన్లు ఉన్నాయి. మరీ విసిగించలేదు, మరీ లాగలేదు, మరీ బోర్ కొట్టించలేదు. ఫస్ట్ హాఫ్ పరంగా ఆడియన్స్ సాటిస్ఫై అయిపోతారు. ఇక సెకండ్ హాఫ్లోనే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. భార్య ప్రేయసి మధ్య నలిగిపోతూ తన గురించి తానే వెతుకుతున్నట్టుగా నటిస్తూ భార్యకు దొరికిపోకుండా ఇబ్బందులు పడే సీన్లలో రవితేజ గారి యాక్టింగ్ భలే ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్లో పెద్దగా ల్యాగ్ అనిపించలేదే కానీ సెకండ్ హాఫ్లో మాత్రం కథ అక్కడక్కడే సాగుతున్నట్టుగా ఉంటుంది. అసలు విషయాన్ని క్లైమాక్స్లో కదా చెప్పాల్సింది, ఇప్పుడే అసలు విషయం భార్యకు తెలిసిపోతే ఎలా అంటూ అసలు నిజాన్ని భార్యకు తెలియనికుండా హీరో పడే అతి జాగ్రత్తలతోనే కిషోర్ తిరుమల గారు కామెడీ ట్రాక్లను రాస్తున్నారు. ఈ సెకండ్ హాఫ్లో మెయిన్గా కొన్ని కామెడీ ట్రాక్లు భలే పేలాయి. షాపింగ్ మాల్ సీన్ కానివ్వండి, ఓ లాడ్జ్లో వచ్చే కామెడీ ట్రాక్ కూడా భలేగా పేలింది. అదేనండి ట్రైలర్లో వెన్నెల కిషోర్ పంచదార బస్తాను మోసుకెళ్తాడు కదా, ఆ సీన్ అనమాట. ఆ సీన్కు అయితే థియేటర్లో అంతా పగలబడమని నవ్వుకున్నారు. ప్రీ క్లైమాక్స్ ముందు ఓ బార్లో వచ్చే రీమిక్స్ సాంగ్స్ కూడా బాగున్నాయి.
కార్తీక దీపం, పిన్ని సీరియల్స్కు సంబంధించిన పాటల రీమిక్స్కు రవితేజ మార్కు డ్యాన్స్ థియేటర్లో నవ్వులను పూయించాయి. ఆ కామెడీ ట్రాక్ కూడా బాగానే నడిచింది. ఇక సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో సత్య గారిని తెర మీదకు మళ్ళీ తీసుకొస్తారు. ఆ ట్రాక్ వరకు సోసోగానే ఉండిపోయింది. సత్య మార్కు కామెడీ సెకండ్ హాఫ్లో మాత్రం మిస్ అయినట్టుగా అనిపించింది. వీళ్ళందరితో పాటుగా 90s వెబ్ సిరీస్ ఫేమ్ కుర్రాడు త్రినేత్ర అనే పాత్రలో బాబాయ్ బాబాయ్ అంటూ హీరోను విసిగించే సీన్లలో కూడా కామెడీని పండించారు. మొత్తానికి ఊహకు అందే రీతిలో ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ సినిమా ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటి ప్లస్ పాయింట్ సిచ్యుయేషనల్ కామెడీ ట్రాకులు ఉండడం. కొన్ని సినిమాల్లో కావాలని కామెడీ ట్రాకులను క్రియేట్ చేస్తుంటారు. ఫోర్స్డ్ కామెడీ సీన్లను రాసుకుంటారు. కథకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి కథలో హీరో గారికి అన్వయిస్తూ ఉంటారు. ఆ కామెడీ ట్రాకులు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. అసలు సినిమాకు ఆ కామెడీ ట్రాకు సంబంధమే ఉండదు కూడా. కానీ ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో మాత్రం కామెడీ ట్రాకులు అనేవి కథలో భాగంగానే వస్తాయి. అన్నీ అని కాదు, కానీ ఏ కామెడీ సీన్లు అయితే భలే పేలాయో ఆ కామెడీ ట్రాకులు మాత్రం కథలో భాగంగా వచ్చేవి. షాపింగ్ మాల్, లాడ్జ్లో జనరేటర్లో పంచదారం పోసే కామెడీ ట్రాకులు నవ్వులను పంచాయి. వెన్నెల కిషోర్, సత్య, సునీల్, 90s ఫేమ్ కుర్రాడితో పాటుగా సైక్రియాటిస్ట్ క్యారెక్టర్లో మురళీధర్ గౌడ్ గారు కూడా కామెడీని పండించారు. కామెడీ పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు వచ్చిన సంక్రాంతి సినిమాల్లో సిచ్యుయేషనల్ కామెడీని బాగా జనరేట్ చేసి థియేటర్లలో నవ్వులను పోయించిన సినిమా మాత్రం ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమానే అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక మరో ప్లస్ పాయింట్ రవితేజ గారి క్యారెక్టర్. నిజానికి ఈ సినిమాలో రవితేజ గారిది కొన్ని యాంగిల్స్లో కొన్ని సీన్లలో ప్రేక్షక పాత్రగానే ఉంటుంది. మొత్తం కమెడియన్లే స్క్రీన్ను ఆక్యుపై చేస్తుంటారు. సత్య గారి సీన్లు వచ్చినప్పుడైతే కెమెరా యాంగిల్ అంతా కూడా సత్య కేంద్రంగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లలో అయితే హీరో రవితేజ గారినే సత్య డామినేట్ చేశాడన్నట్టుగా ఉంటుంది. ఆ రేంజ్లో సత్యకు ఎలివేషన్లు ఇచ్చారు. కథలో కాస్త ప్రియారిటీని కూడా ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్లో కూడా రవితేజ చేసే హడావిడి కంటే కూడా సునీల్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సత్య గారు చేసే హడావిడియే ఎక్కువగా ఉంటుంది. హీరోను నేను కదా, పాటలు ఫైట్లే కాదు కామెడీని కూడా నేనే చేయాలంటూ రవితేజ గారు పంతానికి పోలేదు. వాళ్ళ పాత్రలు నన్ను డామినేట్ చేస్తున్నాయంటూ కంప్లైంట్లు చేయకుండా కథ ప్రకారం ఎంత మేరకు హీరో గారి పాత్ర ఉండాలో అంతే ఉన్నాడు. వరుస ఫ్లాపుల ఫలితం వల్ల కావచ్చు మాస్ మహారాజ్ అనే ట్యాగ్ లైన్ కూడా రవితేజ గారు వదులుకోవటం అనేది ఆయనలోని మార్పునకు సంకేతం అని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపించడం అనేది మొట్టమొదటి మైనస్ పాయింట్. అసలు నిజం ఏమిటన్నది భార్యకు క్లైమాక్స్లోనే తెలియాలి అన్నట్టుగా కథను లాగారు. అయితే అలా లాగే క్రమంలో కొన్ని కామెడీ ట్రాక్లు అద్భుతంగా పేలాయి, కొన్ని మాత్రం విసిగించాయి. కామెడీ బాగా పేలిన సీన్లు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు విసిగించే సీన్లు వచ్చినప్పుడు మాత్రం మరీ ఇంత లాగాలా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇక రెండో మైనస్ పాయింట్ వీక్ విలనిజం ప్లస్ వీక్ క్లైమాక్స్. నిజానికి ఈ సినిమాలో అసలు విలన్ అంటూ ఎవరూ లేరు. సెకండ్ హీరోయిన్ అన్నయ్యే కాసేపు తెర మీద హడావిడి చేస్తాడు. ఆ తర్వాత సైలెంట్గా సైడ్ అయిపోతాడు. చెల్లికి అంత అన్యాయం జరిగితే ఏ అన్నయ్య అయినా ఊరుకుంటాడా? నా పగను నేను తీర్చుకోలేనా అని చెల్లెమ్మ అనగానే సరిసర్లే అనుకుంటూ అన్నయ్య వెళ్ళిపోతాడా? ఈ సినిమాలోని అన్నయ్య మాత్రం అదే పని చేస్తాడు. అదే కాస్త కన్విన్సింగ్గా లేదు. ఇక క్లైమాక్స్ను కూడా చాలా వీక్గా రాసుకున్నట్టుగా అనిపించింది. భర్త తప్పు చేసిన భార్య నుంచి ఎలా తప్పించుకోవాలి, భార్య ఏమీ అనకుండా భర్త ఏం చేయొచ్చు అన్నది సగటు మగాళ్ళందరికీ ఈ సినిమాలో ఓ హింట్ ఇచ్చినట్టయింది. ఇక మూడో మైనస్ పాయింట్ సత్యమేడ చేసిన రీమిక్స్ సాంగ్ను వాడుకోలేకపోవటం. వెళ్ళొచ్చే గోదారమ్మ అనే పాత పాటను సత్యమేద రీమిక్స్ చేశారు. సోషల్ మీడియాలో దాన్ని వదిలేరు కూడా. ఆ రీమిక్స్ సాంగ్ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా బాగా చేసుకున్నారు. నిజానికి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఆ రీమిక్స్ సాంగ్ను వాడుకునే స్కోప్ చాలా బాగా ఉంది. సెకండ్ హాఫ్లో మన హీరో గారు టీవీ సీరియల్ రీమిక్స్ సాంగ్స్కు డ్యాన్స్ వేస్తారు కదా, అదే టైంలో అదే సీన్లోకి సత్య గారు కూడా రీఎంట్రీ ఇచ్చినట్టుగా చూపించి ఆ సాంగ్ను అక్కడే పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో అయితే ఎక్కడా ఆ సాంగ్ కనిపించలేదు. ఎండ్ కార్డులో కొన్ని చోట్ల వేశారని చెప్తున్నారులే కానీ మా థియేటర్లో అయితే పడలేదు. సందర్భానుసారంగా సత్య చేసిన రీమిక్స్ సాంగ్ వస్తే బాగుంటుంది, కానీ క్లైమాక్స్ అయిపోయాక ఎండ్ టైటిల్ కార్డులో వేస్తే మాత్రం ఏం లాభం చెప్పండి? ఇవి ప్లస్లు మైనస్లు. మొత్తంగా చూసుకుంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా చాలా బాగుందని చెప్పలేము, అలా అని బాలేదు వరస్ట్ అని కూడా చెప్పలేము. హిట్కు అబో యావరేజ్కు మధ్య ఈ సినిమా రిజల్ట్ ఊగిసలాడుతూ ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. రవితేజ గారి నుంచి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు వచ్చాయి కదా, వాటితో పోల్చితే మాత్రం ఇది ది బెస్ట్ సినిమా అని మాత్రం చెప్పవచ్చు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో సహా ఈ సినిమాకు వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఫుల్ లెంత్గా అని చెప్పను కానీ చాలా పోర్షన్లలో ఎంజాయ్ చేస్తారు. రాజా సాబ్ సినిమా కంటే కూడా కామెడీ పరంగా ఈ సినిమా చాలా బెస్ట్. అదే సమయంలో మనశంకర వరప్రసాద్ సినిమా కంటే కూడా సిచ్యుయేషన్ కామెడీ పరంగా ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చాలా చాలా బెస్ట్ అని చెప్తాను. మనశంకర వరప్రసాద్ సినిమాలో కామెడీ సీన్లు ఉన్నాయంటున్నారు కానీ నాకైతే పెద్దగా నవ్వు రాలేదు. ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో మాత్రం సిచ్యుయేషన్ కామెడీ ట్రాక్లు బాగున్నాయి. చూడాలి మరి జనవరి 14వ తారీఖున రాబోతున్న మరో 2 సినిమాలు కూడా వస్తే ఫైనల్ సంక్రాంతి విన్నర్ ఎవరు అన్నది తేలుతుంది. ఇదండి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.